హాయ్ అండి అందరికీ. నేను మీ జంగారెడ్డి అమ్మాయిని. ఈరోజు అయితే మా ఊర్లో జాతర అనమాట. మా ఊరు అంటే ఏ ఊరు అనుకుంటారు, జంగారెడ్డిగూడెం పక్కన పేరంపేట అనమాట. ఇంకోండి వీళ్ళందరూ మా ఇంటికి వచ్చారు డొంపులోళ్ళు మా అమ్మని తీసుకెళ్ళడానికి. మా అమ్మకి అమ్మవారు ఉంటారండి, దుర్గమ్మ తల్లి. వాళ్ళందరూ మొత్తం ఊరంతా వస్తారు. అంటే మా అమ్మకనే కాదు, ఇంకా నలుగురు ఎదురున్నారండి గణాసార్లు. వాళ్ళందరి ఇంటికి కూడా వెళ్ళి తీసుకొస్తారు. వాళ్ళు మార్నింగ్ నుంచి ఉపవాసంతో ఉంటారు, ఏమి తినరు. పెద్దలు వచ్చి ఉపవాసం చెప్తారనమాట. ఈవినింగ్ ఇలా సంబరం ఉందని చెప్పి మొత్తం ఊరంతా కదిలొస్తుందండి గుడి దగ్గరికి. అసలు మామూలుగా ఉండదు. అంగోండి ఆ బ్లూ సారీ కట్టుకుని ఇంకొన్ని పూనకం వచ్చింది నేనే. నాకైతే అమ్మవారు వచ్చారు, నా మీదకి గొబ్బల మంగం తల్లి అయితే వాళ్తారండి. నాకు ప్రతి సంవత్సరం కూడా ఇలా వస్తుంది. నేను ఎక్కడో మూల నుంచి చూస్తున్నాను, నాకు తెలియదు. సడన్గా వచ్చేసింది అనమాట. నేను కింద పడిపోయాను, నా కాలు కూడా బాగా నొప్పట్టింది. ఆ కాసేపు అమ్మవారు ఉన్నంతసేపు ఏమీ తెలియదండి, తర్వాత అసలు చాలా నొప్పట్టేసింది. ఆ అమ్మవారికి బాగా ఉగ్రరూపం ఎక్కువ అంటండి. అసలు ఎంతమంది ఆపు చేసినా ఆపట్లేదు. అయితే బొట్టు అయితే పెట్టేశారు ఆగిపోమ్మని చెప్పి అమ్మవారిని. చిన్న వయసు కదా, అప్పుడే రాకూడదు ఇలా అలా అని. అయితే అమ్మవారు ఆగట్లేదండి. వాళ్ళందరినీ కూడా అసలు వాళ్ళందరూ పట్టుకున్నారు. వాళ్ళందరినీ తోసేసి కూడా ఆవిడ సంబరం చేసుకుంటుంది. ఇలా మొత్తం అసలు ఊరంతా చాలా కన్నుల విందుగా ఉంటుందండి. పేరంపేట ఒక ఊరనే కాదు, చాలా ఊర్ల నుంచి వస్తారండి ఈ జాతర కోసం. ఏదన్నా మనసులో కన్ఫామ్గా అనుకుంటే కన్ఫామ్గా జరిగిద్దండి. మనకి ఏ కల్మషం లేకుండా నీ అసలు చాలా స్వచ్ఛమైన మనసుతో అనుకుంటే కన్ఫామ్గా జరిగిద్ది. మార్నింగ్ నుంచి అయితే ఉపవాసం ఉండి ఈవినింగ్ ఘటాలు అయితే ఇస్తారండి. ఇలా ఇక్కడ రోజు ప్రతి సంవత్సరం ఇలా ఈ రోజున ఈవినింగ్ టైంలో ఇలా ఒక అరగంట సేపు అయితే సంబరం అయితే చేస్తారు. ఈ అమ్మవార్లకి పూనకం వస్తుంది. ఊరు గురించి, ఊరు మంచి గురించి కూడా చెప్పి వెళ్తారు. ఇలా సంబరం చేసేస్తారనమాట. చాలా అంటే చాలామంది చుట్టుపక్కల చూడడానికి అయితే వస్తారు. ఇంకొని చూడండి జనం అసలు. అయితే తర్వాత మా ఇంటి దగ్గర అయితే ఘటాలండి ఇవి. ఈవినింగ్ నైట్ టైంలో నైట్ 7:30, 8కి స్టార్ట్ అవుతాయి. ఈ సంవత్సరం అయితే నాకు ఇవ్వడానికి అయితే లేదండి, కుదరలేదు. ఏదో కొంచెం సమస్య వచ్చింది. తర్వాత ఇంక మా పాప హాయ్ చెప్తుంది చూడండి. మా అమ్మను, మా మరిది గారు, మా చెల్లెలు అయితే ఇస్తున్నారు. మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోళ్ళు అనమాట, మా మేనత్త వాళ్ళ అబ్బాయి కోళ్ళు. మా అమ్మగారు వీళ్ళు ముగ్గురు అయితే ఇస్తున్నారు. నాకైతే కుదరలేదు. ఇలా దీపారాధన చేసేసి కుండలో పెట్టేసేసి ఇలా కొబ్బరికాయ కొట్టి నెత్తి మీద పెట్టుకుని అయితే బయలుదేరిపోతారండి. పక్కన ఇంకా చాలామంది అంటే ఇంటింటికి వెళ్ళి డొంపులలో వెళ్ళి ఇంటింటికి మొత్తం అందరిని తీసుకొస్తారు. వాళ్ళైతే వచ్చేస్తున్నారని చెప్పి వీళ్ళైతే ఎత్తుకుంటున్నారనమాట. మొత్తం అటు నుంచి అయితే తీసుకొస్తున్నారండి. ఈ సంవత్సరం అయితే అసలు బాగా అంటే బాగా చాలామంది జనం అండి, అసలు ఖాళీ లేదు. ఇసుకైతే రాళ్ళంత జనం అయితే వచ్చారు. ఇంకొండి ఇలా నెత్తి మీద పెట్టేసుకుని ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ 3 కిలోమీటర్లో కూడా వాళ్ళందరికీ వాళ్ళే నడిచి వెళ్ళిపోతారు. ఆవిడ మెట్ట మీద వెలిసారనమాట. మా ఊరు నుంచి 3 కిలోమీటర్లు అయితే పేరంపేట దేవత ఆవిడ. ఇక మా ఊర్లో చాలామంది కూడా ఘటాలు ఇస్తారండి. పొరుగురు నుంచి కూడా వస్తారు. అంగోండి చూడండి అసలు వస్తున్నారు. ఇక్కడైతే కాసేపు తోసేసుకుంటారు, నేను ఫస్ట్ వెళ్ళిపోతాను అని. అసలు ఖాళీ అంటే లేదండి రోడ్లు కూడా. అలా ఈ 700 ఘటాలు అయితే ఈ సంవత్సరం బయలుదేరినాయి. వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఆగకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతారండి. చిన్న పెద్ద అంతా అసలు ముసలి అని ఉండదండి, ఎవరో ఉండరు. అసలు చాలా తేడా ఉండదు. మొత్తం అందరూ బయలుదేరిపోతారు ఇక్కడ నుంచి. మొత్తం నడుచుకుంటూ 3 కిలోమీటర్లు వెళ్ళిపోతారండి. నాకైతే ఈ సంవత్సరం కుదరలేదు. నేను చాలా మిస్ అవుతున్నాను, బాగా బాధపడ్డాను. ఏం చేస్తాను, తప్పదు కదా. మళ్ళీ సంవత్సరం అయినా ఇవ్వాలి. ఆ దేవత నేను మనసులో అనుకున్నది కన్ఫామ్గా నాకు ప్రతిదీ చేసింది. ఆవిడంటే చాలా నమ్మకం. ఆవిడ పేరు బాటగంగానమ్మ తల్లి అండి. బాగా ప్రతి సంవత్సరం బాగా చేస్తారు మా ఊర్లో జాతర. ఇంకోండి చూడండి అసలు ఎంతమంది జనం అయితే బయలుదేరారో. అసలు చూడడానికి అయితే కళ్ళు రెండు సరిపోలేదు. నాకైతే ఈ సంవత్సరం మిస్ అయిపోయానని చాలా అంటే చాలా బాధ కలిగింది. కానీ తప్పదు కదా, ఏం చేస్తాం. ఒక్కొక్క టైం అలా వస్తుంది. నేను ఒక్క సంవత్సరం అనే కాదు, నాకు కుదిరిన ప్రతి సంవత్సరం అయితే నేను ఇక్కడ అదే పేరంపేటలో మా ఊరు పక్కన వెంకటరామంజపురం అనే ఊరు ఉంది, అక్కడ కూడా ఇస్తాను. కుదిరినప్పుడల్లా ఇస్తాను. ఏదో మనసులో అయితే అనుకుని అయితే ఇవ్వను. నేనైతే మనసులో అనుకుంటాను, కానీ అది జరిగిద్ది. నేనైతే సంవత్సరం ఇస్తానే ఉంటాను. నాకు కుదిరినప్పుడల్లా ఇస్తాను. గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళిపోయారు. మేమందరం బైక్ మీద వెళ్ళాం. వీళ్ళిద్దరు మా మరదల్లో, ఈవిడ మా అత్తయ్య అనమాట. అందరం అక్కడ దిగేసేసేసి లోపలికైతే వెళ్తున్నామండి. ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయిపోయింది, లోపలికి వెళ్ళడానికి లేదు. వాళ్ళు ఘటాలు పట్టుకుని నుంచున్నారు. అంటే విడతలుగా పంపిస్తారండి లోపలికి. మేము ఎలాగైతేనే గుళ్ళో లోపలికి వెళ్ళిపోయి అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నామండి. అమ్మవారు చూడండి అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోతలేదు. ఈ సంవత్సరం కుదరలేదు. వచ్చే సంవత్సరం అయినా కరుణించి అమ్మ తల్లి అని దండం పెట్టుకుని మేమైతే భోజనం చేయడానికి వెళ్ళిపోయాం. ప్లీజ్